నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. న్యాయమూర్తి పరేష్ కుమార్. నెల్లిమంద పాలేటమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లపై కమిటీ సమావేశం. విజిలెన్స్ కమిటీ సమావేశం సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి. ఆసుపత్రిలో భోజనాన్ని పరిశీలించిన మెడికల్ ఆఫీసర్ హరగోపాల్. రైలు కింద పడి యువకుడు మృతి. వార్తలను వివరాలు. మానవ అక్రమ రవాణా హేమైన చర్య అని జూనియర్ సివిల్ జడ్జ్ పరేష్ కుమార్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణంలోని ఎంసీవీ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. మా గౌరవ జడ్జి గారు, సిఐ గారు, మా కొలీగ్స్ అంతా వచ్చి కొన్ని విశేషమైన వార్తలు మీకు చెప్తారు. ఎందుకు ఇక్కడికి వచ్చినాము, ఏమి ఈరోజు జరుపుకునే అనే విషయాలన్నీ మా వ్యక్తి గారిని చెప్పమని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడారు. ప్రజలందరూ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రధానంగా లైంగిక దోపిడీ, వెట్టి చాకరీ, బానిసత్వం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పేదరికం లాంటివి అక్రమ రవాణాకు ప్రధాన కారణాలని తెలియజేశారు. మీరందరూ ఇవాళ జరుగుతున్న పరిస్థితులు, అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మీరు త్రూ వేరియస్ మీడియమ్స్ ఆఫ్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. యువర్ ఆల్ హ్యావ్ సెల్ ఫోన్స్, రైట్? మెనీ ఆఫ్ యూ. సో వీ హ్యావ్ సో మెనీ యాప్స్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఇలాగా మీ అందరికీ వాటిలో చాలామందికి అకౌంట్స్ ఉంటాయి. ఒకప్పుడు కంటే ఇప్పుడు ట్రాఫికింగ్ ఒక పద్ధతిలో ఉండేది. అట్లా ఈ బ్యాగర్ అంటే తీసుకెళ్ళి ఒక చోట పెట్టి వాళ్ళ పనులు చేయించుకుంటాం ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి, లేకపోతే మిమ్మల్ని ట్రాక్ చేసి మీకు ఏదో ఆశ చూపించి తీసుకెళ్ళి అక్కడ పనులు చేయించుకోవడం అనేది ఒక పద్ధతి అందరికీ ఉండేది. ఇప్పుడు అలా లేదు, మనమే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. ఎందుకు అలా వెళ్తున్నామంటే బికాజ్ ఆఫ్ యాక్సెప్టింగ్ అన్నోన్ రిక్వెస్ట్. మనం ఏం చేస్తాము, ఒక అకౌంట్ క్రియేట్ అవ్వగానే జనరల్గా కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. నీకు ఎంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయి, నాకు ఎంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినాయి, తర్వాత నీకెంతమంది ఫాలోవర్లు ఉన్నారు, నాకెంతమంది ఫాలోవర్లు. నేను ఈ ఫోటో పెడితే ఎన్ని లైక్లు వచ్చినాయి, నీకంటే అందంగా నేనంత ఫోటో పెట్టాలి, ఎలా పెట్టాలి. దాని తర్వాత ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు ఎంతమంది చూస్తున్నారు, మళ్ళీ 24 hours దాన్ని చూసుకుంటూ ఉంటాం. జరుగుతున్నాయి కదా, ఇలా జరుగుతున్నాయా లేదా? సో దీనివల్ల ఏంటంటే ఒక యాంగ్జైటీ క్రియేట్. సో మీరేం చేయాలంటే దాంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి ప్రయత్నించడం కంటే అసలు ముందే జాగ్రత్త కూడా. లైక్ డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ to unknown persons or social media. Don't accept unknown friend requests. Don't chase for likes. Don't put your personal information like your surname, parents' details, family member details, bank accounts, mobile number, date of birth, Aadhaar number, etc. Don't share it. అట్లాగే నెవర్ షేర్ యువర్ లొకేషన్. మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడ, వాష్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, హాల్ ఎక్కడ, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఏ అంతా దేనికి పెట్టుకున్నాం అనేది మనకి తెలవాలవుతాం. తెలవకపోతే ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలియదు, దేన్ని ఎప్పుడు మనం ప్రాపర్గా రిప్లేస్ చేసుకోవడానికి అవకాశం మనం కోల్పోతాం. లైక్వైజ్ when we are citizens of a particular country having fundamental rights అంటే మీకు టూల్స్, మీకున్న హక్కులు.
అవి తెలుసుకుంటే మీకు జరిగే అన్యాయం ఏదైనా ఉంటే, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, లేదా మీకు ఎంకరేజ్ చేయదు పక్కన. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఎంకరేజ్ పర్లేదులేగా ఇల్లు బాయ్ ఫ్రెండ్గా ఏమవుతుందావు అనుకో, ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే నువ్వు కూడా లాగ్ అయ్యింది. సీరియస్లీ ఇవన్నీ జరగనట్టుగా మీరేమి నా కళ్ళ ముందు అలా కనిపించట్లేదు. ఐ నో ఎవ్రీథింగ్ బికాజ్ ఐ వాస్ ఏ స్టూడెంట్, రైట్? స్టూడెంట్గా వచ్చాను కదా, నాకు ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. సో యూ డోంట్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ బ్యాచ్మేట్ ఆర్ ఎనీవన్. కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ డిజిటల్ అరెస్టుల మీద, సైబర్ క్రైమ్ నేరాల మీద, డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మనం నమ్మి, మన పేరెంట్స్ నమ్మి మనము మన పిల్లలు వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళు తీసుకుపోయి అక్కడ మురికి కూపంలో పడేస్తారు. సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇటువంటివన్నీ కూడా మన సమాజంలో నిత్యం జరిగేటివే. ఈ మధ్యకాలంలో తగ్గినాయి. ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చినాయంటే వెంటనే పోలీసులకు తెలపాలి. అదేవిధంగా చిన్నపిల్లలు కిడ్నాప్ చేయడము, లేదా తీసుకుపోవడము, కొనుక్కొని పోవడం, తీసుకుపోయి వారిని సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిటేషన్ వాడతారు. అదేవిధంగా బెగ్గింగ్ వాడతారు. తర్వాత ఈ స్పోర్ట్స్ గేమ్స్ కోసం కూడా వాడతారు. కాబట్టి ఇటువంటి విషయాలను కూడా మీరు విద్యార్థులు అందరూ కూడా గమనించి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మీరు అవగాహన కలిగి ఉండి, ఎక్కడైనా మీ పరిధిలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటే మాకు ఈ సమాచారం అందించాలి. దీనికి సంబంధించి మన భారత ప్రభుత్వం పలు చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ అబాలిషన్ యాక్ట్ 1970, చిల్డ్రన్స్ యాక్ట్, పోక్సో యాక్ట్లో ఈ విధంగా చాలా చట్టాలు, అదేవిధంగా ఇండియన్ పీనల్లో కూడా దీని గురించి సెక్షన్లు పొందుపరచడం జరిగింది. వీటన్నిటి పట్ల కూడా మీరందరూ అవగాహన కలిగి ఉండే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఎక్కడైనా కూడా వైలేషన్ జరుగుతూ ఉంటే కనుక నియరెస్ట్ పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలి. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్, నిన్న కూడా గౌరవ సుప్రీంకోర్టు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా, చాలా హీనియస్ క్రైమ్గా గుర్తించండి, దానికి పనిష్మెంట్, చాలా తీవ్రమైన పనిష్మెంట్ పెట్టండి అని చెప్పి కూడా డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పడం అయింది. ఎవరో ఒక బీదవాడు సేవ్ చేసుకునే డబ్బును వాడు ఎక్కడో ఉండి ఆ డబ్బును కొల్లగొట్టడం అంటే చాలా ఘోరమైన నేరం, ఇది చాలా తీవ్రంగా పరిగణించండి అని చెప్పి కూడా నిన్న గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు, మన వాట్సాప్ ఉంటుంది, మన నెంబర్ వాడు ఏ విధంగా ట్రేస్ అవుట్ చేస్తాడో తెలిసి వాడి ప్రొఫైల్ పిక్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ పిక్ మనకు వాట్సాప్ కాల్ చేస్తాడు. చేసి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారు అన్నీ తెలుసుకొని మనకు వాడికి అన్ని విషయాలు ముందు తెలియవు. వాడు మన ద్వారానే తెలుసుకొని మళ్ళీ మనమనే బ్లాక్మెయిల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన పాప హైదరాబాద్ సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మదనపల్లిలో స్వస్థ వాగ్దాన్ ఉత్సాహంగా జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి పంచజెండా ఊపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సత్సంగ్ ఆశ్రమం వద్ద మొదలైన ఈ నడక పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, అనిల్ బిసెంట్ సర్కిల్, బెంగళూరు రోడ్డు గుండా సాగి తిరిగి ఆశ్రమానికి చేరుకోగా దారి పొడవునా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణపై ప్లకార్డులతో ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను జయించేందుకు ప్రతిరోజు నడకను దినచర్యగా మలచుకోవాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలతో పాటు సామాజిక బాధ్యతలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్సంగ్ ప్రతినిధులు పద్మభూషణ్, సెక్రటరీ మహేందర్, వెంకీ నటరాజన్, డిఎస్పీ బుచ్చరాజు, సిఐలు రాజారెడ్డి, కళా వెంకటరమణ, గురునాథ్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెండౌన్ గురువారం 10వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. 396 ఈ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తుల భద్రత మరియు గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీసులను ఏర్పాటు చేసి వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూడటం వల్ల దస్తావేజు లేఖరులు మరియు స్టాంప్ వెండర్స్, డిటిపి ఆపరేటర్స్ మరియు సహాయకులందరూ తమ జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర దస్తావేజ లేఖల సంఘం, అన్నమయ్య దస్తావేజ లేఖల సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు జీవోఎంఎస్ నంబర్ 396 రద్దు అయ్యేంత వరకు ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు
జరుగుతున్న పెన్ డౌన్ సమ్మె భాగంగా ఈరోజు 10వ రోజు సమ్మెలో పాల్గొన్నటువంటి అందరు దస్తావేజ్ లేఖర్లకు, స్టాంప్ వెండర్లకు, డిటిపిలకు, సహాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేసేదాని వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు, గోప్యత అనేది అస్సలు ఉండదు. రిజిస్ట్రేషన్ సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా ప్రభుత్వ వ్యక్తుల చేతికి పోయినప్పుడు ప్రజల ఆస్తులకు భంగం కలిగే అవకాశం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ కూడా ఈ వృత్తి మీద నమ్మి వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటున్నారు. వీరందరూ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధికి చాలా కష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా కేబినెట్ మంత్రివర్గంలో దీన్ని చర్చించి దస్తావేజ్ లేఖలకు జీవనోపాధి ఉండేదానికోసం ఈ ఫ్రంట్ ఆఫీసులను రద్దు చేస్తూ, ఈ జీవోఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేస్తూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నిలుపుదల చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. సోమల మండలం నెల్లిమంద పాలేటమ్మ జాతర నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఉభయదారుల ఆధ్వర్యంలో గురువారం ఆలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 2వ తేదీన ఆదివారం రాత్రి నెలబంద పంచాయతీ ఎగువపల్లి నందు అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవానికి శ్రీకారం చేస్తున్నట్లు చెప్పారు. 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ముగించుకుని 9వ తేదీ మరియు 10వ తేదీల్లో ఆలయం వద్ద జాతర నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులందరూ హాజరయ్యారు. ముప్పై 7/2026 సంవత్సరం నెల్లిమంద శ్రీ పాలేట గంగమ్మ దేవాలయం నందు గ్రామ పెద్దలు చిన్నసోమల మరియు సోమల పాలేటం భక్తులు అందరూ కలిసి ఆగస్టు 2వ తారీఖున శ్రీ పాలేట గంగమ్మ అమ్మవారిని సొలిమి తీసి ఆగస్టు 9, 10వ తారీఖున తిరునాళ్ళు చేయాలని అందరి సమక్షంలో నిర్ణయించడమైనది. కాబట్టి గ్రామ పెద్దలు అందరూ సహకరించి తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ నిర్ణయించడమైనది. అడుసుపల్లి, చిన్నసోమల శ్రీ పాలేట గంగమ్మ అమ్మవారు ఊరేగింపు కూడా తప్పనగారిపల్లి ఆ గ్రామములందు అమ్మవారి ఊరేగింపు కూడా జరపడను. మామూలుగా అమ్మవారి సోలం తీసిన మందు ఎగోపల్లి గ్రామం నందు ఆదివారం అనగా
ఆగస్టు 2వ తారీఖున అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరపబడను. పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ పరిశీలించారు. ఈ తనిఖీలో ఆహారంలో శుభ్రత, పోషక విలువలు మరియు తల్లులకు అందుతున్న సేవలను ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆహారంలో శుచి, శుభ్రత, నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. ఏదైనా ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ పుంగనూరు మండల కమిటీ సమావేశం ప్రతి నెల సవ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత తహసీల్దార్ తీసుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం పుంగనూరు తహసీల్దార్ రామును సభ్యులు కలిశారు. ఏదో ఒక శాఖతో సమావేశాలు సక్రమంగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుత కమిటీలో సభ్యులు ఎంతమంది ఉన్నారో అధికారికంగా ప్రకటించాలని కోరారు. దీంతో నెలకొన్న గందరగోళానికి తెరదించినట్లు అవుతుందన్నారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. మళ్ళీ 31 అన్నాము, దాన్ని 29, 31 అధికారులు రావడం లేదు. లాస్ట్ డే వాళ్ళకి ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ అది 29 మార్చుకున్నాం. మళ్ళీ ఈయన ఏదన్నా ప్రోగ్రామ్ ఉందన్నప్పుడు మీతో కన్సల్ట్ అయ్యి సార్ 29 సార్ దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి వద్దని చెప్తే మేము ఎప్పుడు కానీ ఏ పార్టీకి అగనిస్ట్గా పనిచేయడం, ఏ పార్టీ వచ్చినా మేము ఆ పార్టీకి పనిచేసేవాళ్ళే. ఆ పథకాలు ఏమైనా వచ్చినా కూడా మా ఎస్సీ వస్తే పాల్గొస్తాం, దండేస్తాం, పొగడతాం. చంద్రబాబు నాయుడు అయినా కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జగన్ అయినా మేము ఎస్సీ అనగానే ఇది మేమేమో అగ్ర పురుషులకు లేదా ఒక రాజకీయ పార్టీలో లేదా పెద్ద పదవులు కాదు, కింద స్థాయి. మేము ఏ పార్టీ వచ్చినా ఏ సాయం చేసినా ఇప్పుడు మాకు కార్పొరేషన్ లోన్ ఇచ్చినందుకు అంబేద్కర్ చంద్రబాబు నాయుడు గారిని పాల్గొని ఫోటో పెట్టి స్కూల్కు పాల్గొస్తాం. మా జాతి మనం చేసినారు. ఎట్లా చేస్తే వ్యతిరేకంగా మాట్లాడతాం. అది మా ధర్మం కొనసాగుతాం. మీరు మీటింగ్ ఉందని 3 నెలలు జరగలేదని మొదటి నుంచి కలిస్తే మీరే 31st అన్నారు. నేనేమంటే సార్ ఉద్యోగస్తులంతా మాకు 31st లాస్ట్లో ఇబ్బంది ఉంటాయి, మధ్యలో పెట్టేది అన్నారు. మీకు చెప్పిన మీరు 29th అన్నారు. 29th మీరే చేసినారు. మరి మేమంతా మీటింగ్ గురించి రాకముందులో కలిసి ఫోన్ చేశాను, మీరు చెప్పేసి ఉంటే మాకు బాగుంది. మీ మీటింగ్ అని బయట వచ్చేసినాం అందుకు. అప్పుడు వచ్చేందుకు ఫోటో అయితే బయట పెట్టేసి దండ పెట్టేసినారు. ముందుగానే మీతో వాళ్ళు మాట్లాడి ప్రభుత్వం కార్యక్రమం ఉందని మీరు చేయదని మీకు చెప్పిన మీ పొరపాటు ఎవరంటే ప్రభుత్వ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చేసినారు. ఎంఈఓ గారు, పోలీసు అధికారులు సార్ అందరూ వచ్చినారు. అంబేద్కర్ ఫోటో పెట్టినారు, పోలార్పు టెంకాయపూలని తెచ్చిపెట్టేసినారు. చివరి క్షణంలో క్యాన్సిల్ చేస్తే వాళ్ళంతా ఎవరు ప్రోగ్రాంలు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ అవమానపరిచేటండి సార్. చివరి క్షణం కాదు, మమ్మల్ని ఎందుకు పెట్టారు సార్? నాతో అలవాటు కాదు. మన సమస్యల మీదనే మాట్లాడాలి, పార్టీలు పక్కనే పెట్టాలి. దయచేసి పార్టీలు మన కులానికి ఎస్సీ కులానికి మాత్రం పెట్టినారు. నీకు సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పుకోండి. రైలు కింద పడి యువకుడు మృతి చెందాడు. పుంగనూరు మండలం ప్రసన్నాయగారిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు 22 సంవత్సరాల విశ్వనాథ్ బెంగళూరులోని కృష్ణాపురం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లిన విశ్వనాథ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పుంగనూరు పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధిత కేబినెట్
ఇన్వెస్టర్ సెరమనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగనూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రమణ, ఏజీఎం ఫణికుమార్, ఆర్ఐ జుల్ఫీ పాల్గొన్నారు. విద్యార్థి ప్రతినిధులను, ఎంపికైన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో పాఠశాలలో నిర్వహించే విద్యార్థి ప్రతినిధుల ఎన్నికల ద్వారా విద్యార్థులు ఓటు వేసే విధానాన్ని నేర్చుకోవడంతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ మరియు లైఫ్ స్కిల్స్ డిపార్ట్మెంట్ సునీల్ కుమార్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగనూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ తీవ్ర వెనుకబాటుతనానికి గురవుతోందని, యువతకు సరైన భవిష్యత్తు లేక, సరైన ఉపాధి అవకాశాలు లభించక పరుగు ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతూ ఉందని, ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు దూసుకుపోతుంటే మన ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోవడం అత్యంత విచారకరమని సామాజికవేత్త అయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పొంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్దకు కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీగా చేరుకున్నారు. మన పొంగనూరు మన హక్కు అని నినదించారు. నియోజకవర్గంలో ఒక్క ఇంజనీరింగ్ కళాశాల కూడా లేకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం ఇంజనీరింగ్ సాంకేతిక కళాశాలలను మంజూరు చేయాలని కోరారు. మన పొంగనూర్ ఈరోజు పొంగనూరు ప్రాంతంలో విద్యార్థులు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసము ప్రక్క రాష్ట్రాలకి వెళ్ళే వెసులుబాటు జరుగుతూ ఉంది. పొంగనూరులో ఇంతవరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏది కానీ లేకుండా ఉండడము ఎంత నిజంగా చాలా బాధపడతాము. ఎందుకంటే మేము 60 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాము, పొంగనూరు ఎలా ఉందో అలాగే ఉంది. మొన్న యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరులో 100 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఇక్కడ కూడా రైతులు ఉన్నారు, పంటలు పండిస్తున్నారు. టమాటాకి ప్రసిద్ధి గాంచినది, చింతకాయకి ప్రసిద్ధి గాంచినది, నెక్స్ట్ మామిడికాయలకు ప్రసిద్ధి గాంచినది. వీళ్ళ రైతులకు మనం ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే వారికి ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి పొంగనూరు మీద ఒక కన్ను వేయండి.
పుంగనూరుని అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ నాయకత్వం లేని కారణంగా చాలా వరకు మనము వెనుకబడిపోతున్నాము. రోడ్లు సరిగా లేవు, బస్సెస్ సరిగా లేవు, ఇలాంటి చాలా ఉన్నాయి సమస్యలు. కానీ ఇక్కడ నేను సమస్య గురించి నేను చెప్పడం లేదు. విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో వీళ్ళకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి సవినయంగా మేము విన్నవించుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీ దగ్గర వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ధన్యవాదములు. Everyone, my name is Ramyashree. I am studying degree, present pursuing degree. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పుంగనూరులో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేనందువల్ల మేము మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ బయట సిటీస్కి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మన పుంగనూరులో ఏదైనా ఉపాధి హామీ కల్పించేలాగా పరిశ్రమలు స్టార్ట్ చేసినట్టయితే మాకు మా స్టూడెంట్స్ తరపున అందరికీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మా లైఫ్ కూడా సెటిల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే పుంగనూరులో ఏదైనా ఉపాధి కల్పించేలాగా మా స్టూడెంట్స్ అందరికీ ఉపాధి కల్పించేలాగా పరిశ్రమలు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను, ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు. రాష్ట్రంలో అన్ని మండలము, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి. మొత్తంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో పుంగనూరు విషయం ఏ విధంగా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఈరోజు పుంగనూరు ప్రాంతం తయారైంది. రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా పాలకులు కానీ, గతంలో కానీ ఇప్పుడు కానీ పుంగనూరు పైన ఎలాంటి దృష్టి పెట్టకుండా, అభివృద్ధి కాకుండా ఈరోజు ఎక్కడ ఏమాత్రము అభివృద్ధి చెందకుండా పుంగనూరు ప్రాంతం అట్లే ఉంది. దీనికి కారణము పాలకులు, రాజకీయ నాయకులే ముఖ్య కారణం. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 కోట్లతో ఒక కంపెనీ, అరబ్ కంపెనీ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి 100 కోట్లతో గంగాధరం నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ అనేక మంది రైతులు, విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. విద్యార్థులకైతే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగనందువలన విద్యార్థులు ఈరోజు చదివిన తర్వాత, వాళ్ళ విద్య అయిపోయిన తర్వాత తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు ముఖ్యంగా ఆలోచించుకోవాలి, రాజకీయ నాయకులు, పాలకులు. పొంగనూరు కొత్త ఇండ్లు షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణంలో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుడి గీతాలకు అనుగుణంగా భరతనాట్యం, కూచిపూడి, వివిధ రకాల నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ అభినందించారు. తర్వాత సాయి పల్లకి సేవను పురివీధుల్లో వైభవంగా నిర్వహించారు.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. న్యాయమూర్తి పరేష్ కుమార్. నెల్లిమంద పాలేటమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లపై కమిటీ సమావేశం. విజిలెన్స్ కమిటీ సమావేశం సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి. ఆసుపత్రిలో భోజనాన్ని పరిశీలించిన మెడికల్ ఆఫీసర్ హరగోపాల్. రైలు కింద పడి యువకుడు మృతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.